ఈ లైట్ ఓకే చెప్పనమ్మా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 24th December 2025. Commentaries on Living Part 3 by G.D. Krishnamurti. గ్రంథంలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ డికేస్ ద మైండ్ అనేటువంటి అంశం మీద మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. ఓకే, దీని అర్థం ఏంటంటే తన మీద తనకున్న ఉత్సాహం. నారాయణ గారు ఇవాళ టాపిక్ ఒకసారి సెల్ఫ్ ఇంట్రెస్ట్ డికేస్ ద మైండ్. అర్థమైందా? అంటే తన మీద ఉత్సాహం మనస్సుని కృషింపచేస్తుంది. డికే, ఇది ఇవాళ టాపిక్. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే ఒకవైపు నుంచి ఇంకో వైపుకి అది చుట్టూ తిరిగి అలాగ, అంటే బైండింగ్ అంటే అలాగ వెళ్తూ ఉన్న వ్యాలీలో ఆ మార్గం అనేది ఒక చిన్న బ్రిడ్జిని క్రాస్ చేసి అక్కడ చాలా ఫాస్ట్ గా ఉన్న వాటర్ అంటే ప్రవాహం బ్రౌన్ గా ఉంది. ఈ మధ్య పడినటువంటి వానల వల్ల బురదగా ఉంది. పశ్చిమ సైడ్కి తిరిగేసరికల్లా నెమ్మదిగా, అంటే చిన్నగా ఉన్న స్లోప్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే వేరేగా అంటే స్పెషల్ గా ఉన్న వేరేగా ఉన్న ఒక విలేజ్ కి దారి తీస్తున్నాయి. ఆ విలేజ్, అందులో ఉన్న ప్రజలు చాలా పేదవాళ్ళు. అక్కడ కుక్కలు కూడా పాపం ఆహారం లేకుండా ఉన్నాయి. అవి ఎక్కడో దూరం నుంచి దగ్గరికి రావడానికి భయం తోటి మురుగుతున్నాయి. వాటి యొక్క తోకలు కిందకున్నాయి, వాటి యొక్క తలలు చాలా పైకి లేచి ఉన్నాయి పరిగెట్టడానికి వీలుగా. ఎన్నో మేకలు ఇక్కడ అక్కడ ఉన్నాయి ఆ హిల్ కి పక్కనే. అవేమో అరుస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్న పొదలని తింటున్నాయి. చాలా సౌందర్యమైనటువంటి, అంటే కంట్రీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కంట్రీ సైడ్ అంటే మనకి ఇప్పుడు పట్టణానికి ఆవల ఉన్నది ప్లేస్ అన్నమాట. ఎంతో సౌందర్యవంతంగా ఉంది, ఆకుపచ్చగా, నీలం రంగు కొండలతో. అక్కడ గ్రానైట్ అనేది ఆ టాప్స్ ఆఫ్ ద హిల్స్ నుంచి ప్రొజెక్ట్ అవుతుంది. అది అక్కడ శతాబ్దాల తరబడి ఉన్నటువంటి లెక్కలేనన్ని వర్షాలతో వాష్ అయిపోతుంది. ఆ కొండలు పెద్ద ఎత్తుగా లేవు, కానీ అవి చాలా పాతవి. ఆ బ్లూ స్కైకి ఆపోజిట్ గా ఒక అద్భుతమైన సౌందర్యం, ఒక విచిత్రమైన సౌందర్యం, కొలత లేనిది, సమయాతీతమైనది. అవన్నీ కూడా టెంపుల్స్ లాగా, మనిషి తయారు చేసినవి టెంపుల్స్ లాగా కనబడుతున్నాయి. అవేమోని ఎప్పుడెప్పుడు స్వర్గాన్ని రీచ్ అవుతానా అన్నట్టున్నాయిట. అలాగే కానీ ఈవినింగ్, సాయంకాలం అన్నది సూర్యాస్తమయంతో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వాటి మీద ఈ హిల్స్ అన్నది చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి. దక్షిణ దిశగా కొంత దూరంలో ఒక తుఫాన్ అన్నది కూడుతోంది. అక్కడ మెరుపులు ఆ మేఘాల మీద ఒక విచిత్రమైనటువంటి ఫీలింగ్ ని ఆ భూమికి ఇస్తున్నాయి. రాత్రి వేళ స్టార్మ్ బ్రేక్ అవుతుంది, కానీ ఆ కొండలు చెప్పలేనటువంటి యుగాల నుంచి అంటే ఎన్నో తుఫాన్ల నుంచి, యుగాల నుంచి వచ్చిన తుఫాన్ల నుంచి నిలిచి ఉన్నాయి.
మనిషి యొక్క శ్రమ దుఃఖానికి ఆవలగా అవన్నీ అలాగే ఎప్పుడు అక్కడే ఉంటాయి. ఆ విలేజెస్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. చాలా అలసటగా రోజంతా పనిచేసి ఫీల్డ్స్ లో అలసటగా ఇంటికి వెళ్తున్నారు. వెంటనే మీకు అక్కడ వాళ్ళు ఇలా వెళ్ళగానే పొగ పైకి రావడం కనిపిస్తుంది వాళ్ళ యొక్క హట్స్ నుంచి, గుడిసెల నుంచి. ఆ రోజు సాయంత్రం భోజనం వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంతేకాదు, అదేమి ఎక్కువ కాదు. ఆ పిల్లలు వాళ్ళ ఆహారం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు దగ్గరికి వెళ్తే వాళ్ళు చిరునవ్వు నవ్వుతారు. వాళ్ళు పెద్ద కళ్ళతో సిగ్గుతో అంటే అంటే స్ట్రేంజర్స్ అంటే తెలియని వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నారు. కానీ వాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నారు. ఓ ఇద్దరు చిన్న అమ్మాయిలు బేబీస్ని పట్టుకున్నట్టు వాళ్ళ యొక్క తొడల మీద. వాళ్ళ తల్లులు ఆహారం తయారు చేస్తున్నారు. ఆ బేబీస్ పడిపోవచ్చు కూడా. మళ్ళీ వాళ్ళు అందులోకి తీసుకుంటున్నారు. ఆ పిల్లలు గెంతుతూ ఉంటే, అంటే వాళ్ళు ఇటు అటు చిన్న పిల్లలు కదా, 10-12 సంవత్సరాల వాళ్ళు అయినా సరే ఈ చిన్న ఆడపిల్లలు బేబీస్ని పట్టుకోవడానికి అలవాటైపోయారు. వాళ్ళిద్దరూ కూడా చిరునవ్వు నవ్వారు. సాయంకాలపు చిరుగాలి ఆ వృక్షాల మించి వస్తోంది. పశువులు ఆ రాత్రి కోసం ఇంటికి తీసుకొస్తున్నారు పశువుల్ని. ఆ మార్గంలో ఏ వ్యక్తి లేడిప్పుడు. ఒక ఒంటరి విలేజెస్ కూడా లేదు. భూమి అన్నది సడన్ గా శూన్యంగా విచిత్రంగా ప్రశాంతిగా అయిపోయినట్టుంది. కొత్తగా ఉన్న అప్పుడే వచ్చినటువంటి చంద్రుడు ఆ డార్క్ హిల్స్ పై నుంచి వస్తున్నాడు. ఆ గాలి ఆగిపోయింది. ఒక్క ఆకు కూడా కదలట్లేదు. అంతా కూడా నిశ్చలంగా ఉంది. మనస్సు సంపూర్ణంగా ఒంటరిగా ఉంది. అదేమి వేరేగా దేంతో పరివేష్టితమై లేదు దాని యొక్క ఆలోచనలతో. కానీ ఏకాంతంగా స్పృశించలేనట్టుగా ప్రదూషణం అవనట్టుగా ఉంది. అది ఎలూఫుగా దూరంగా లేదు. భూమి మీద ఉన్న వస్తువులకి దూరంగా అది ఏకాంతంగా ఉంది. అయినా కూడా అందులో అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అది ఏకాంతంగా అన్నిటికీ సంబంధించి ఉంది. ఏదైతే సెపరేట్గా ఉంటుందో అది ఎప్పుడు కూడా సెపరేటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే వేరేగా ఉన్నప్పుడు సెపరేట్గా ఉంటుంది అనమాట. కానీ ఈ ఈ ఏకాంతంకి సెపరేషన్ లేదు, డివిజన్ లేదు. అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, ఆ సెలయేరు, ఆ విలేజర్ అంటే ఆయన ఎంతో దూరం నుంచి పిలుస్తున్నాడు. ఆ అందరూ కూడా ఆ ఏకాంతంలో ఉన్నారు. ఇది మనిషితో ఐడెంటిఫై అవ్వడం కాదు, భూమితో గాని. ఎందుకంటే ఈ ఐడెంటిఫై అవ్వడం అంతా కూడా అక్కడ పూర్తిగా అదృశ్యం అయిపోయింది. ఈ ఏకాంతంలో సమయం వెళ్ళడం, కదలడం కూడా ఆగిపోయింది. ముగ్గురు వచ్చారనమాట అక్కడ. ఒక తండ్రి, ఆయన కొడుకు, ఒక అంటే ఫ్రెండ్, ముగ్గురు. ఆ ఫాదర్ తండ్రి 50లో ఉన్నాడు, కొడుకు 30లో ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎంత ఏజో చెప్పలేనట్టుగా ఉన్నాడు, అన్సర్టన్ గా ఉన్నాడు. ఈ పెద్దవాళ్ళు ఇద్దరు బాల్డ్ గా, కానీ కొడుకు చాలా జుట్టు ఉంది. ఆయనకి మంచిగా షేప్ ఉన్నటువంటి తల, చిన్న ముక్కు, విశాలంగా ఉన్నటువంటి కళ్ళు ఉన్నాయి. ఆయన పెదాలు రెస్ట్లెస్ గా ఉన్నాయి. ఆయన క్వైట్ గా కూర్చున్నా సరే. తండ్రి తన కొడుకు వెనకాల కూర్చున్నాడు.
ఆ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే, అవసరమైతే నేను సంభాషణలో పాల్గొంటాను. లేకపోతే నేను కేవలంగా వాచ్ చేసి వింటాను. ఒక పిచ్చుక అక్కడికి ఓపెన్ విండో ద్వారా వచ్చింది. మళ్ళీ వచ్చి ఎగిరిపోయింది. ఎంతమంది ప్రజలను చూసి భయపడి ఆ రూమ్‌లో ఎగిరిపోయింది. దానికేం తెలుసంటే, అది తరచుగా వస్తూ ఉంటుందన్నమాట. ఆ విండో మీద కూర్చుంటుంది. అరుస్తూ ఉంటుంది నెమ్మదిగా, భయం లేకుండా. మా తండ్రి ఈ సంభాషణలో పాల్గొకపోయినా అంటూ కొడుకు మొదలెట్టాడు. ఆ! ఆయన దానికి సంబంధించి ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సమస్య మా అందరిదీను. నా తల్లి తల్లి కూడా రావాల్సిందే. ఆవిడకి కానీ ఆరోగ్యం బావుంటే, ఆవిడ మేము తెచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తోంది. మేము మీరు చెప్పిన కొన్ని విషయాలు చదివాం. నా తండ్రి ముఖ్యంగా మీ టాక్స్ ఫాలో అవ్వడం వల్ల దూరం నుంచి ఫాలో అవుతున్నారు. కిందటి సంవత్సరం సుమారుగా నాకు మీరు చెప్పిన దాంట్లో నిజమైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ మధ్య కాలం వరకు రాజకీయాలన్నవి నా జీవితంలో ఎక్కువ భాగం నా ఇంట్రెస్టు, ఉత్సాహం అందులో ఉండేవి. ఇప్పుడు నేను చూడడం మొదలెట్టానేంటంటే, పాలిటిక్స్‌కి ఎలాగా అపరిపక్వంగా ఉన్నాయో. మానసికంగా పరిపక్వత ఉన్న వాళ్ళకే మతపరమైన జీవితం. పొలిటీషియన్స్‌కి కాదు. లాయర్స్‌కి కాదు. నేను చాలా జయప్రదమైన లాయర్‌ని. ఇప్పుడేమీ లాయర్‌ని కాదు. ఎందుకంటే, నా యొక్క మిగతా సంవత్సరాలన్నీ నా జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉండే గడపాలనుంది. తగిన వాటికి. నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నా ఫ్రెండ్ కోసం ఆయన మాతో రావాలనుకున్నాడు. మీ దగ్గరికి మేము వస్తున్నామని తెలిసి. స మా యొక్క సమస్య మేమందరం పెద్దవాళ్ళం అవుతున్నాం. నేను కూడా. ఇప్పుడు నేను కంపారిటివ్‌గా చిన్నవాడినైనా నేను పెద్దవాడినవుతున్నాను. ఆ పీరియడ్ ఆఫ్ లైఫ్‌కి నేనొస్తున్నాను. అప్పుడు సమయం అన్నది ఉండదు. వన్స్ డేస్ సీమ్ సో షార్ట్ అప్పుడు జీవితం చాలా షార్ట్‌గా మృత్యువు దగ్గరగా వస్తుంది. ఇప్పుడేమి నాకంత ప్రాబ్లమ్ కాదు గానీ, ఓల్డ్ ఏజ్ అన్నది ఒకటుంది కదా! ముసలితనం అని. ఓల్డ్ ఏజ్ అంటే మీ ఉద్దేశం ఫిజికల్ బాడీ యొక్క ఏజ్‌ని మీరు రిఫర్ చేస్తున్నారా? లేకపోతే మనస్సు నా దేన్ని రిఫర్ చేస్తున్నారు అని ఆయన అడిగారు. అంటే ఈ శరీరం వయస్సు రావడం తప్పనిసరి. ఇది ఎక్కువ వాడడం వల్ల, జబ్బుల వల్ల పాడవుతుంది. కానీ మనస్సు యొక్క ఏజ్ డిటీరియరేట్ అవుతుందా? అవసరమా మనస్సు యొక్క ఏజ్? మీరు ఊహాత్మకంగా ఆలోచించడం వృధా. వేస్ట్ ఆఫ్ టైమ్. ఈ కృషించిపోవడం మనస్సుకి ఒక భావనే. అది యాక్చువల్ ఫ్యాక్టా అని అడిగారు. ఇదొక ఫ్యాక్ట్. నేను ఎరుకతో చూస్తున్నాను నా మైండ్ అనేది కూడా ఓల్డ్ అయిపోతోంది, అలసిపోతోంది, స్లోగా నశించిపోతోంది. అది జరుగుతోంది మనస్సులో. యంగ్ పీపుల్‌కి ఇది సమస్య కాదా?
వాళ్ళ ఈ విషయంలో ఎరుక లేకపోయినా వాళ్ళ మనస్సులు అన్నవి ఒక మౌల్డ్లో ఉన్నాయి. వాళ్ళ ఆలోచన కూడా నేరో ప్యాటర్న్లో అంటే విధానంలో అది క్లోజ్ అయిపోయింది. మీ మనస్సు ముసలిదవుతోంది అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇది ఇంతకు ముందు ఉన్నట్టుగా ప్లయబుల్ గా, అలర్ట్ గా, సున్నితంగా లేదు. దీని ఎరుక కూడా ష్రింక్ అయిపోతుంది. ఈ రెస్పాన్సెస్ అన్నీ కూడా ఎన్నో ఛాలెంజ్ జీవితంలో ఉన్న సమస్యలకి రెస్పాన్సెస్ అన్నవి ఆ పాస్ట్ యొక్క స్టోరేజ్ లోంచి వస్తున్నాయి. దీని యొక్క ఆ, చేసే ఈ పని అది ఏర్పరచుకున్న సెట్టింగ్స్ యొక్క పరిమితిలోనే ఉంటుంది అని చెప్పారు. అయితే మీ మనస్సుని ఏది డిటీరియేట్ చేస్తోంది, నశింప చేస్తోంది? మిమ్మల్ని మీరు రక్షించుకోవడం, నిగ్రహం, మారడానికి అంటే మారకుండా ఉండడానికి ప్రయత్నించడం కదా. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అక్కర్లేని ఉత్సాహాలు ఉంటాయి. ఆయన కాన్షియస్ గా, అన్కాన్షియస్ గా తను రక్షించుకుంటాడు. నిరంతరం చూస్తూ దాన్ని డిస్టర్బ్ చేసే దేన్ని అలో చేయకుండా ఉంటాడు. మీ ఉద్దేశంలో ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అన్నది ప్రాపర్టీలో కూడా ఉందంటారా? నాట్ ఓన్లీ ప్రాపర్టీలోనే కాదు, సంబంధ బాంధవ్యాలు అన్ని రకాల వాటిలో ఉంది. ఏది కూడా వేరేగా అయిపోయి ఉండలేదు. జీవితమే సంబంధ బాంధవ్యాలు. మనస్సుకు ఒక అక్కర్లేని ఉత్సాహం దాని సంబంధ బాంధవ్యాలతో, ప్రజలతో ఉంది. ఐడియాస్ కి, వస్తువుల పట్ల. ఇలాగా ఈ తన మీద తనకి ఇంట్రెస్ట్ అన్నది ఒక ఫండమెంటల్ గా మౌలికమైనటువంటి ఒకసారి ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్, ద బిగినింగ్ ఆఫ్ ద మైండ్స్ డిటీరియేటింగ్ మోస్ట్ పీపుల్ once it has gained its revolutionary success, even the so-called revolutionary mind, తిరుగుబాటుతో ఉన్నటువంటి మనస్సు కూడా అది కూడా కన్సర్వేటివ్ గా ఉంది. కానీ అది దాని యొక్క విప్లవాత్మకమైన జయాన్ని పొందినప్పుడు అది కన్సర్వేటివ్ గా అయిపోతుంది. అంటే మళ్ళీ దాన్ని మనం విప్లవం అని పిలువబడేది కొన్ని రకాలైన మార్పులతో, ఆ భయంతో, ఫ్రింజెస్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్, అదే నిగ్రహాలతో, సెంటర్లో ఆల్ చేంజ్ మార్పుతోటి ఉంటుంది. పరిస్థితులు కంపైల్ చేస్తున్న ఈల్డ్ అవ్వడానికి దానంతటి అదే అడాప్ట్ చేస్తోంది. బాధతో, సులువుతో, ఒక డిఫరెంట్ పద్ధతి. కానీ ఆ సెంటర్ అలాగే ఉంది, హార్డ్గా. ఈ సెంటరే మనస్సు యొక్క వినాశనానికి కారణం. సెంటర్ అంటే మీ ఉద్దేశం ఏమిటి? మీకు తెలియదా? మీరు ఒక డిస్క్రిప్షన్ అడుగుతున్నారా? కాదు. ఈ డిస్క్రిప్షన్ ద్వారా దాన్ని నేను స్పృశించవచ్చు, ఆ ఫీలింగ్ నాకు రావచ్చు. అప్పుడు సార్ అని తండ్రి అంటున్నాడు, మేము ఇంటెలెక్చువల్ గా సెంటర్ ఏంటో తెలుసు, కానీ యాక్చువల్ గా మాలో చాలా మందికి దాన్ని ముఖాముఖి చూడలేదు. నేను కన్నింగ్ గా, సూక్ష్మతరంగా రకరకాలైనటువంటి పుస్తకాల్లో డిస్క్రిప్షన్ చూశాను. దాన్ని నేను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. మీరు ఎప్పుడైతే అడుగుతున్నారో మాకు తెలుసా అని, మేమేం చెప్పగలం అంటే నాకు తెలియదని. దాని వివరణ మాత్రమే మాకు తెలుసు.
మనం అందరం ఇప్పుడు ఏజ్ అవుతోంది, కృషించిపోతున్నాం, మనస్సు కృషించడం, ఏజింగ్, కృషించిపోవడం అన్న విషయాలు మాట్లాడుతున్నాం. మైండ్ అన్నది దాని విధానాన్ని అది తయారు చేసుకుంటుంది. దాని యొక్క నిశ్చితత్వంతో, భద్రతతో, ఆ పదాలతో, రూపాన్ని, ఎక్స్ప్రెషన్ని, ఆ ఎక్స్ప్రెషన్ అన్నది టైం టు టైం మారిపోతుంది. ఒక కల్చర్ నుంచి మరో కల్చర్కి ఆ సెంటర్ అన్నది సెల్ఫ్ ఇంట్రెస్ట్, తన మీద తనకి ఇంట్రెస్ట్ ఉన్న సెంటర్ మాత్రం ఉంటుంది. ఈ సెంటరు మనకి మైండ్ని వినాశనం చేస్తోంది. ఏదేమైనప్పటికీ బాహ్యంగా అలర్ట్గా యాక్టివ్గా ఉన్నా యాక్టివ్గా ఉంటుంది, అవుట్వర్డ్గా అలర్ట్గా యాక్టివ్గా ఉంటుంది. ఈ సెంటర్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ కాదు, రకరకాలైన పాయింట్స్ ఆ మనసులో ఉన్నాయి. అందుకే మైండే అది మనస్సుని ఇంప్రూవ్ చేయడం అన్నది, లేకపోతే ఒక సెంటర్ నుంచి ఇంకొక దానికి తీసుకెళ్ళడం, అది ఈ సెంటర్స్ని వినాశనం చేయదు. డిసిప్లిన్ కానీ అణిచేయడం కానీ, వన్ సెంటర్ స్థిరపడుతూ ఉంటుంది, మరొక దాన్ని ప్లేస్లో తెస్తూ ఉంటాం. మేము ఎలైవ్గా ఉన్నామని మీరు చెప్పడంలో మీ అర్థం ఏమిటండి అని అడిగారు. సామాన్యంగా కొడుకు చెప్తున్నాడు, మేము మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, సెన్సేషన్స్ ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు, యాక్టివిటీ ఉన్నప్పుడు, సంఘర్షణ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు మేము ఎలైవ్గా ఉన్నామని చెప్తున్నాం. అందువల్ల మనం జీవించడం అన్న దాన్ని అంగీకరించడం కానీ, తిరుగుబాటు కానీ ఈ సాంఘికమైన విధానంలో అని తీసుకుంటున్నాం. ఇది ఒక కదలిక, మనస్సు అనేటటువంటి పంజరంలో మన జీవితం అంతులేని బాధలు, సుఖాలు అనే వరుస క్రమంలో భయాలు, విసుగులు, కోరికలు, గ్రహించడాలు, వీటన్నిటితో వరుస క్రమంలో ఉన్నాయి. ఇది మనం చూసినప్పుడు అప్పుడు మైండ్ యొక్క డిటీరియేషన్ ని చూడగలం. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నది ఏంటంటే, దీనికి అంతం చేయగలమా? మేము అడుగుతున్నది అది. మా ఎంక్వైరీ ఏంటంటే, ఈ మనస్సు అనే పంజరంలో ఇది అంతం అవుతుందా? ఇదే జీవించడమా? మనకి ఇంకొకటి ఏ రకమైన జీవితం తెలియదు అని తండ్రి అన్నాడు. మాకు మరో రకమైన జీవితం తెలీదు. మేము పెద్దవాళ్ళం అయిపోతున్న కొద్దీ సంతోషాలు కుంచుకుపోతున్నాయి, దుఃఖాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తి ఆలోచనాత్మకంగా ఉంటే వ్యక్తికి ఎరుక ఉంటుంది, తన మైండ్ అన్నది గ్రాడ్యువల్ గా కృషించిపోతుంది. బాడీ తప్పనిసరిగా అది ఓల్డ్ అవుతుంది, దానికి కృషిస్తుంది. ఈ ఏజింగ్ మనస్సు యొక్క కృషించడాన్ని, ఏజ్ అవ్వడాన్ని ఎలా ఆపడం? మనం ఒక ఆలోచన రహితమైన జీవితాన్ని జీవిస్తున్నాం. దీని అంతంలో మనం గాని ప్రశ్నించుకుంటే, ఈ మైండ్ ఎందుకు డీకే అవుతోందని, దాన్ని ఎలా ఆపాలి ప్రాసెస్నని, తప్పనిసరిగా మన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనం చిన్న వయసులోనే కాదు, మిడిల్ లైఫ్లోని, అలాగే కృషిస్తున్న సంవత్సరాలలో రైట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడూ కూడా ఎక్కువ తెలివిని కోరుతుంది. ఏ వృత్తికి సంబంధించిన దానికంటే ఒక వృత్తి అంటే జీతాన్ని సంపాదించాలి, మనకి జీవించడానికి కావలసిన ధనం. రైట్ థింకింగ్ అనేది అవసరం, రైట్ లివింగ్. రైట్ థింకింగ్ అంటే ఏమిటండి అని ఫ్రెండ్ అడిగాడు. చాలా తేడా ఉంది రైట్ థింకింగ్కిను రైట్ థాట్కి. రైట్ థింకింగ్ అన్నది నిరంతరమైనటువంటి ఎరుక. రైట్ థాట్ అలా కాకుండా అది అనుకరణైనా ఒక పద్ధతికి అవుతుంది, సొసైటీ చెప్పిన విధానానికి, లేకపోతే సొసైటీకి తిరుగుబాటైనా అవుతుంది. ఈ రైట్ థాట్ అన్నది స్థిరంగా ఉంటుంది. ఇది
గ్రూప్ చేయడంలో, అందరినీ సమీకరించడంలో సహాయం చేసే విధానం. కొన్ని ఉద్దేశ్యాలని కూడగడతాం, ఐడియల్స్ అనే పేరుతోటి వాటిని ఫాలో అవుతాం. రైట్ థాట్ తప్పనిసరిగా అథారిటేరియన్ అనేది అధికారపూర్వకమైనది, హైరార్కియల్ అవుట్లుక్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది గౌరవాన్ని తెస్తూ ఉంటుంది. రైట్ థింకింగ్ అనేది ఈ మొత్తం ప్రాసెస్ అంతటిని ఎరుకతో, అంటే ఎలా మనం అనుకరిస్తున్నాం, ఎలా ఇమిటేట్ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం, తిరుగుబడుతున్నాం, ఇదంతటిని చూస్తూ ఉంటుంది. రైట్ థింకింగ్ అన్నది రైట్ థాట్ లా కాకుండా అది ఎప్పుడు కూడా పొందాల్సింది కాదు. అది సహజంగా ఉత్పత్తి అవుతుంది ఆత్మ జ్ఞానంతో. అదే ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది సెల్ఫ్ యొక్క మార్గాలను గ్రహించడం. రైట్ థింకింగ్ అనేది పుస్తకాల్లోంచి పొందలేం, లేకపోతే ఇంకొకరి నుంచి మనకి రాదు. ఇది మైండ్ యొక్క అవేర్నెస్ నుంచే మైండ్ వస్తుందన్నమాట. సంబంధ బాంధవ్యాల్లో దాని యాక్షన్ నుంచిను. కానీ ఈ యాక్షన్ అన్నదాని అవగాహన ఎంతకాలం అయితే మైండ్ ఖండిస్తూ ఉంటుందో, జస్టిఫై చేసుకుంటూ ఉంటుందో అక్కడ ఉండదు. అందుకని రైట్ థింకింగ్ అన్నది ఏంటి? సంఘర్షణని పోగొట్టేస్తుంది. తనకి తాను, తనలో ఉన్న వ్యతిరేకతలను పోగొడుతుంది. అవే మన మనస్సు యొక్క కృషించడానికి మౌలికమైన కారణాలు. ఏవి? సెల్ఫ్ డిటీరియేషన్, సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్, అంటే మనలో ఉన్న సంఘర్షణలు, మనకున్న వ్యతిరేకతలు. అయితే ఈ సంఘర్షణ అనేది అవసరం కాదా, జీవితంలో భాగం కాదా అని కొడుకు అడిగాడు. మేము ఒకవేళ సంఘర్షణ లేదనుకోండి, మేము కేవలంగా పనికిరాని వాళ్ళలా ఉంటాం. మనం ఏమనుకుంటానంటే, మనం ఈ సంఘర్షణ ఆశయాలతో చిక్కుకున్నప్పుడే మనం లైవ్లీగా ఉన్నామని, మనం ఎప్పుడు కూడా అసూయ యొక్క కంపల్షన్కి లోనవుతున్నాం, కోరిక మనని పుష్ చేస్తోంది యాక్షన్లోకి. ఇదంతా కూడా చాలా దుఃఖానికి కారణం అవుతుంది. కన్ఫ్యూజన్కిను. సంఘర్షణ పెరిగిపోతూ ఉంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అన్నది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీని సంఘర్షణ పెంచుతుంది. కానీ సంఘర్షణని అవగాహన చేసుకోవడం అన్నది రైట్ థింకింగ్ ద్వారానే సంభవం. దురదృష్టవశాత్తు ఈ సంఘర్షణ యొక్క విధానం అనేది దుఃఖకరం. కొంత సంతోషంతో అదే జీవితం మాకు తెలిసినది అంటూ తండ్రి అన్నాడు. అప్పుడు వేరొక జీవితం యొక్క సూచనలు వస్తున్నాయి, కానీ అవి చాలా తక్కువే. అవి చాలా దూరంగా మధ్యలో ఎక్కడో ఉంటాయి. వాటి కావలగా, ఈ మెస్ కావలగా వెళ్ళి అదర్ లైఫ్ అన్నది మా యొక్క అన్వేషణ యొక్క లక్ష్యం. ఏదైతే వాట్ ఈజ్ యథార్థం ఉందో, ఇప్పుడున్నటువంటి యాక్చువల్ దాన్ని మనం, అది ఏంటంటే భ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఉనికి కూడా దానికి ఉన్న ఆశయాలు, అసూయలు మొదలైన వాటితో అవగాహన చేసుకోవాలి. ఇలా అవగాహన చేసుకోవాలంటే ఎరుక, రైట్ థింకింగ్ అవసరం. థాట్ అన్నది ఒక నమ్మకంతో, ఒక భేదాభిప్రాయంతో మొదలవుతే అది రైట్ థింకింగ్ కాదు. ఒక కన్క్లూషన్తో ముగించడం, లేకపోతే ముందే ఏర్పరచుకున్న ఆన్సర్తో ఉండడం రైట్ థింకింగ్ని అంతం చేస్తుంది. నిజానికి అక్కడ ఆలోచనే లేదు. రైట్ థింకింగ్ అన్నది రైటియస్నెస్, ధర్మానికి అది మూలం. కొడుకు అంటున్నాడు, నాకు ఎలా అనిపిస్తోందంటే ఈ హోల్ ప్రాబ్లం, ఈ సమస్య, మొత్తం సమస్య అనేది మైండ్ యొక్క వినాశనం అన్న సమస్య రైట్ ఆక్యుపేషన్ యొక్క ప్రశ్న. అంటే రైట్ ఆక్యుపేషన్ వల్ల అన్నారు. మీ రైట్ ఆక్యుపేషన్ అంటే ఏమిటి అంటే, నేనేం నోటీస్ చేశానంటే, ఎవరైతే సంపూర్ణంగా ఏదో ఒక యాక్టివిటీలో, ఏదో ఒక వృత్తిలో లీనం అయిపోతున్నారో, సో అంటే సూన్ వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ కోసం ఆలోచించే అవకాశం ఉంది. అదే చాలా మంచిది.
కానీ అలా మునిగిపోవడం అనేది మన నుంచి మనం ఎస్కేప్ అయిపోవడం కాదా? ఈ ఎస్కేప్ అయిపోవడం మన నుంచి మనం అనేది అది చాలా తప్పైన పని. అది మనని కరప్ట్ చేస్తుంది. అందువల్ల శత్రుత్వము, విభాగము మొదలవుతున్నాయి. రైట్ ఆక్యుపేషన్ అన్నది రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటే మొదలవుతుంది. సరి అయిన విద్యా విధానంతో దాన్ని తాను అవగాహన చేసుకోవడం. మీరు నోటీస్ చేయలేదా? ఏ రకమైన యాక్టివిటీ అయినా మన వృత్తికి సంబంధించినది తెలుసో తెలియకో ఒక తృప్తి కోసమే వాడుతున్నాం. మన ఆశయాల యొక్క ఫుల్ఫిల్మెంట్కి వాడుతున్నాం. లేకపోతే ఏదో జయాన్ని పొందాలని, పవర్ని పొందాలని వాడుతున్నాం. ఆ దురదృష్టవశాత్తు అలాగే ఉన్నాం. మేము ప్రతిదీ కూడా మా యొక్క అడ్వాన్స్మెంట్కే మేము స్పృశిస్తున్నాం. ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నేను బాగా ముందుకెళ్ళాలి, అదే నిరంతరాయంగా ఆ సెల్ఫ్ అడ్వాన్స్మెంట్ అన్నది మనస్సుని స్వల్పంగా చేస్తుంది. ఈ యాక్టివిటీ అన్నది విశాలంగా ఉన్నా, లేకపోతే పాలిటిక్స్తో, సైన్స్తో, ఆర్ట్తో, రీసెర్చ్తో ఆక్యుపై అయిపోయినా, మీరు ఏం చేసినా సరే అక్కడ మీ ఆలోచన సంకుచితం అయిపోతుంది. అది లోతు లేకుండా అయిపోయి వినాశనాన్ని తెస్తోంది. అక్కడ మైండ్ యొక్క రీజనరేషన్ అన్నది మాత్రమే, అంటే ఓన్లీ వెన్ దేర్ ఈస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ ద మైండ్, ఈ మనస్సుని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే అన్కాన్షియస్ గా, కాన్షియస్ గా, అప్పుడు మాత్రమే మైండ్ యొక్క పునరుత్పత్తి ఉంటుంది. ప్రాపంచికత అన్నది మోడర్న్ జనరేషన్ యొక్క శాపం అని తండ్రి అన్నాడు. ఇది ఎప్పుడు ప్రాపంచిక విషయాలతో ఉంటుంది. అది ఎప్పుడు కూడా థాట్కి, సీరియస్ థింగ్కి అవకాశాన్ని ఇవ్వట్లేదు. అంటే ఈ జనరేషన్ ఏమో మిగతా జనరేషన్స్ లాగే ఉంది. ప్రాపంచిక విషయాలు అన్నవి కేవలంగా రిఫ్రిజిరేటర్స్, సిల్క్ షర్టులు, ఎయిర్ ప్లేసెస్, ఎయిర్ ప్లేన్స్, టెలివిజన్ సెట్స్ మొదలైనవన్నీ. అవి అందులో ఆదర్శాలు, పవర్ని కోరడం, వ్యక్తిగతంగా అయినా కలెక్టివ్గా అయినా భద్రతగా ఉండాలన్న కోరిక, ఈ ప్రపంచంలో కానీ నెక్స్ట్ ప్రపంచంలో కానీ భద్రత కోసం కోరిక, ఇదంతా కూడా మనస్సుని పాడు చేస్తోంది. అండ్ అందువల్ల కృషిస్తోంది. ఈ కృషించే సమస్య అన్నది అవగాహన చేసుకోవాలి. మొదట్లోనే, ఒక యవ్వనంలోనే, ఫిజికల్ గా మనం బాగా ముసలయ్యాక కాదు, యవ్వనంలోనే అవగాహన చేసుకోవాలి. అయితే మాకేం హోప్ లేదంటారా? నాట్ ఎట్ ఆల్, ఏమీ లేదు. ఇది చాలా కష్టం, మనస్సు యొక్క డిటూరియేషన్ ని మన ఏజ్లో ఆపడం. టు బ్రింగ్ అబౌట్ ఏ రాడికల్ చేంజ్, మన జీవితంలో ఒక మౌలికమైన మార్పుని మన జీవన విధానంలో తేవాలంటే అక్కడ అవేర్నెస్ని ఎక్కువ చేసుకోవాలి. ఇంకా చాలా లోతైన ఫీలింగ్, ప్రేమ అన్నది అవసరం. ప్రేమ అన్నది తో అన్ని సంభవమే అన్నారు ఆయన. ఇక్కడితో చాప్టర్ అయిపోయింది. నారాయణ గారు వెళ్ళిపోయారా టైం అయిపోయిందని? నారాయణ గారు ఉన్నారా? బుద్ధుడు గారు లేరా? ఇంకెవరైనా మాట్లాడతారా? వసంతలత? అంటే కన్క్లూజన్ నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే, ఇదంతటినీ అవగాహన చేసుకోవాలి. అది చిన్న వయసు నుంచి అవగాహన చేసుకోవాలి. అంటే ఏ విధంగా? ఫస్ట్ అతను ముగ్గురు వస్తారు, అద్దరు మా కొడుకు మాట్లాడుతున్నాడు, అంటాడు ఫిజికల్ డిటీరియేషన్ ఉన్నది, ఏజ్ వస్తున్నది, అన్ని ఉన్నాయి, అలాగే
మైండ్ కూడా డిటీరియేషన్ అనేది ఉంటుందా అని క్వశ్చన్ పెట్టారు. పెట్టిన తర్వాత అదే ఆ. కదా మెంటల్ డిటీరియేషన్ ఉంటుందా అని అంటే దానికి ఇప్పుడు కన్క్లూజన్ లో నాకు ఎలా అంటే ఆ మధ్యలో రైట్ థింకింగ్ రైట్ థాట్ వాటి మధ్య డిఫరెన్స్లు అవన్నీ చెప్పారు. అయితే రైట్ థింకింగ్ అనేది ఈజ్ రిక్వైర్డ్. అది అంటే కంటిన్యూస్ గా జరిగేటువంటి ఒక ఎరుక అండర్స్టాండింగ్ ని రైట్ థింకింగ్ అని. రైట్ థాట్ అంటే ఒక గ్రూప్ లో ఆల్రెడీ ఫార్మ్ అయ్యి అథారిటేరియన్ గా ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా అయితే కరెక్ట్ అలా అయితే కాదు అనేటువంటి దాన్ని రైట్ థాట్ అని చెప్పారు. ఆ తర్వాత ఆఖరణ మళ్ళీ డిటీరియరేషన్ వస్తున్నది అనే ఆఖరణ చెప్పినట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే మనం రైట్ ఉంటుందని కాదు, ఆక్యుపేషన్ అవుతోంది అని చెప్తున్నారు. మైండ్ కూడా డిటీరియరేట్ అయిపోతుంది అని. అయిపోతోంది అంటే ఏ విషయంలో అయిపోతున్నది అంటే న్యాయంగా అసలు మైండ్ అనేది మెచ్యూర్ అయ్యి ఇంకా అవ్వాలి. మరి ఎలాగా అంటే ఫిజికల్ మెచ్యూర్ అన్నది విషయాల్లో మెచ్యూర్ కాదు. మనం మెచ్యూర్ ఏమిటి, మైండ్ అది ఇంకా డెత్ దగ్గరికి వస్తున్న కొద్దీ అంటే వినాశనంగా అది కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. ఒక పని చేయలేము, యాక్టివ్ గా ఉండలేము, అలాగనమాట. అంటే మనస్సు కూడా యాక్టివిటీ అంటే అది యాక్టివ్ గా ఉండటాన్ని వదిలేస్తుంది. అది ఫిజికల్ విషయం కదా. మైండ్ యాక్టివ్ గా ఫిజికల్ గా ఉండలేదు. మెంటల్ గా కూడా కృషిస్తున్నారు కదా. మెంటల్ గా కూడా ఇప్పుడు మనం వేరు చెయ్యం. మామూలుగా మెంటల్ గా యాక్టివ్ గా ఉండొచ్చు, కానీ ఉండరు. అంటే మెంటల్ యాక్టివిటీ అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? అలర్ట్ గా మెంటల్ ప్రతి విషయంలో ఉత్సాహంగా ఉండడం, హ్యాపీగా ఉండడం అలా ఉండట్లేదు కదా. అంటే చిన్న పిల్లలు ఉన్నట్టుగా మనం ఉండమనా? చిన్న పిల్లలు అంటే ఉన్నట్టుగా మనస్సు శరీరం వేరు కదా. ఇప్పుడు ఒంట్లో బాగోలేకపోయినా మనం యాక్టివ్ మైండ్ తో ఉండగలం. శరీరం జ్వరం వచ్చినా మనస్సు యాక్టివ్ గా ఉండొచ్చు. అవును. థియోసాఫికల్ సొసైటీలో అవును, ఏం అదే చెప్తారంటే భౌతిక శరీరం పని చేయడానికి వీలు లేనప్పుడు మనస్సుతో మీరు ఎన్నో పనులు చేయగలరు. మరి అలాంటప్పుడు దాన్ని డిటిరేషన్ ఎలాగా అవ్వదు కదా. అది నువ్వు అలాగా ఏంటి, వాళ్ళు మానసికంగా కూడా కృషించిపోతూ ఉంటారు. మేము ఇలా అయిపోయాం, ఐడెంటిఫికేషన్ బాగా బాడీ నేను గనక అంటూను. అలాగే ఇంకా నా మనస్సులో క్రియేటివిటీ ఉండదు, కొంచెం యాక్టివ్ గా ఉండరు. ఇదంతా కూడా మనస్సుది. శరీరం యాక్టివ్ గా ఉండడం అంటే ఒక పద్ధతి. అంటే మనస్సు ఇండైరెక్ట్ గా